సోషల్ మీడియాలో టీటీడీపై తప్పుడు వార్తలు ప్రచారం చేయడం దురదృష్టకరమని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈవో శ్యామలరావు అన్నారు. టీటీడీలో సమన్వయ లోపం ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. టీటీడీలో సమన్వయ లోపం లేదని స్పష్టం చేసిన ఈవో టీటీడీలో చైర్మన్ కీలకమని, పాలక మండలిలో చర్చించి తీసుకున్న నిర్ణయాలు అమలు చేశామని అన్నారు. చైర్మన్ కి తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని, 6 నెలలుగా ఎన్నో మంచి పనులు చేశామన్నారు. వాటిని పక్కన పెట్టేసి తొక్కిసలాట ఘటనపైనే విమర్శలు చేస్తున్నారని టీటీడీ ఈవో శ్యామలరావు ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కొన్ని అసత్యమైనటువంటి వార్తలు వస్తున్నాయి. అవన్నీ మీరు నమ్మొద్దండి. ఏదన్నా ఉంటే డైరెక్ట్గా మా ముగ్గురు ఎవరినైనా అడిగి మీరు క్లారిఫై చేసుకొని చెప్తే బాగుంటుందని. నేను నిన్న ఇవాళ చూస్తున్నాను, నా పేరు మీద కొన్ని స్టేట్మెంట్లు వస్తున్నాయి. అసలు నాకు తెలియదు. నేను సోషల్ మీడియాలో చూస్తే కానీ, ఎవరో పంపిస్తే కానీ తెలుస్తూ ఉంది. ఇలాంటివన్నీ చాలా దురదృష్టకరం. మీరు ఎక్కడ ఎన్ని ఏం వార్తలు రాయండి, మాకు సంబంధం లేదు. కానీ ఇది తిరుమల విషయంలో వచ్చేటప్పటికీ ఇది హిందువుల మనోభావాలకి సంబంధించిన విషయం ఇది. కాబట్టి మీరు ఇవన్నీ రాసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఎంక్వైరీ చేసి కన్ఫర్మ్ చేసుకొని రాయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అంతేగాని ఇష్టం వచ్చినట్టు చేతిలో సోషల్ మీడియా ఉంది కదా, ఫోన్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాత్రం రాస్తే అది మంచిగా ఉండదు. ఈ పాలక మండలి ఎప్పటి నుంచి ఎప్పుడో మేమంతా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాల్లో ఏమన్నా 4-5 అమలు చేయటం లేదన్నా టెక్నికల్ ఇష్యూ వచ్చి జాప్యం జరిగిందే కానీ, అంతేగాని మా మధ్యన ఏదో వివాదాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవన్నీ అన్ని కథలల్లేసి ఇలా చేయటం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇకపోతే ఏదైనా మేము చేసే ముందు మీ అందరికీ చేస్తాం. అంతేగాని కన్ఫర్మ్ చేయకుండా దయచేసి మీరెవరు చెప్పొద్దని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక ఆ ఒక్క ఇన్సిడెంట్ తప్ప మిగిలిన ఏర్పాట్లు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో టీటీడీ గురించి చాలా తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఇప్పటిదాకా మిగిలిన పనుల్లో మేము బిజీగా ఉండి వీటి మీద రెస్పాండ్ అవ్వడం కుదరలేదు. కానీ ఇప్పుడు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం కనిపించి ఇప్పుడు మీడియా సమావేశంలో చెప్పాల్సిన అవసరం కనిపించింది. ముఖ్యంగా రాస్తున్నది ఏంటంటే ఈఓ టీటీడీకి, ఎడిషనల్ ఈఓకి, చైర్మన్ గారికి, బోర్డుకి సమన్వయం లేదు, వేరే అందరికీ పడటం లేదు. తర్వాత ఆధిపత్య పోరు నడుస్తుంది. తర్వాత వ్యవస్థలన్నీ కూడా పతనం అయిపోయి వ్యవస్థలు ఏమి పనిచేయటం లేదు, అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అనే ఒక రాంగ్ ఇంప్రెషన్ ఒకటి బయట సోషల్ మీడియాలో నడుస్తుంది. సోషల్ మీడియాలో మీకు తెలిసిందే, ఒకటి ఏదన్నా టీటీడీ నుంచి వచ్చిందంటే అది కొన్ని ఆ నెగిటివ్వి ఒక వైరల్ అయిపోయి అదే నిజమనే నమ్మే పరిస్థితి వస్తుంది. సో వీటిని ఖండించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఏంటి నిజం అనేది చెప్పాల్సిన అవసరం నాకు కనిపిస్తుంది. తర్వాత సోషల్ మీడియాలో కూడా ఈవో గారు చైర్మన్ గారికి పడక ఏకవచనంతో ఆయన్ని సంబోధించారనేది ఒకటి, ఆయనని గౌరవించట్లేదు అనేది ఒకటి, ఇలా రకరకాలుగా అదే నిజం అన్నట్టుగా అది రకరకాలుగా అదొక ఈ వైరల్ న్యూస్ లాగా తయారైంది. దాని వలన ఈ రాంగ్ న్యూస్ వలన ప్రజలందరిలో కూడా ఏంటి వీళ్ళందరూ ఇలా ఉన్నారు, దేవుడిని వదిలేసి వీళ్ళందరూ కూడా వ్యక్తిగత వీటి మీద పడ్డారు అన్నట్టుగా అది ఒకటి వస్తుంది. అది చాలా చాలా తప్పు. అందుకనే చైర్మన్ గారు చెప్పారు, టీటీడీ బోర్డు పర్యవేక్షణలో టీటీడీ అన్ని పనులు జరుగుతాయి. టీటీడీ బోర్డుకి చైర్మన్ గారు ముఖ్యం. ఆయన టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాల ప్రకారమే టీటీడీ అన్ని పనులు చేస్తూ ఉంటుంది. ఈ సమన్వయ లోపము అనేది కరెక్ట్ కాదు. బోర్డు అన్ని ఇంక్లూడింగ్ ఏవైతే ముఖ్యమైన విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా బోర్డులో చర్చించడం జరిగింది.
అవన్నీ కూడా బోర్డు తీసుకున్న నిర్ణయాల ప్రకారమే అధికారులు కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సమన్వయ లోపం అనేది ఇక్కడ ఎక్కడా లేదు. యాక్చువల్గా వైకుంఠ ఏకాదశికి సంబంధించి కూడా బోర్డులో చర్చ జరిగింది. నేను అడిషనల్ ఈవో గారు ప్రెజెంటేషన్ చేయడం జరిగింది, కుంభమేళాది కూడా ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. అదే రోజు మిగిలిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కూడా ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. తర్వాత బోర్డు చైర్మన్ గారు కూడా రివ్యూ చేయడం జరిగింది, ఫీల్డ్ విజిట్స్, ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందరం కూడా చాలా సమన్వయంతో చేశాం కూడా. కాకపోతే ఆ రోజు మీకు తెలిసిందే, ఇప్పుడు కొంత సోషల్ మీడియాలో కూడా ఇది తిరుమలలో జరిగింది అనేది వస్తుంది. కానీ ఇది జరిగింది తిరుపతిలో ఒక స్కూల్లో జరిగిన టీటీడీకి సంబంధించిన ప్రాపర్టీ కాదు. అక్కడ స్కూల్లో కొన్ని కౌంటర్స్ పెట్టుకున్నాము. ఆ కౌంటర్స్ లో అక్కడ ఏమి ఏర్పాట్లు చేయాలనేది కలెక్టర్ గారు, ఎస్పీ గారు వాళ్ళు నిర్ణయించిన దాని ప్రకారం మా చీఫ్ ఇంజనీర్ గారు అక్కడక్కడ ఏర్పాట్లు ఏం చేయాలనేది కూడా చేశారు.